దేవుని పరిశుద్ధ గ్రంథం నుంచి మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. ఎవడునూ కీడునకు ప్రతి కీడు ఎవనికైనాను చేయకుండా చూచుకునుడి. మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకునుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి. దేవుడి వాక్యమును దీవించును. ప్రార్థించుకుందాం. ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం ఎవరు కూడా అటు ఇటు చూడక దేవుని వైపు చూచూచు ప్రార్థిస్తూ ప్రభువును స్తుతిస్తూ కొనియాడుతూ ఆయనిచ్చే ఉన్నతమైన తన దయ, ఉన్నతమైన తన కనికరం, ఉన్నతమైన తన ఆశీర్వాదం, ఉన్నతమైన తన సన్నిధి కాంతి ఈ సమయములో పొందాలని ప్రభు నామమున తెలియజేస్తూ ఉన్నాం. దేవానికి స్తోత్రములు, దేవానికి కృతజ్ఞతలు, మా ప్రార్థనలకించువాడానికి స్తోత్రాలు. యేసు నీకే వందనాలు నాయనా. కృతజ్ఞతలను దేవునికి ఎంతగానో ఈ సమయములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ప్రభు నామమున తెలియజేస్తూ ఉన్నాం. దేవానికి స్తోత్రాలనైనా. ఈ నెలంతా మీరు మమ్మల్ని కాపాడిన విధమును బట్టి నీకే స్తోత్రములు దేవా, కృతజ్ఞతలు అయ్యా. మీరు మమ్మల్ని ప్రేమించి మరొక్క అయ్యా నెలలోనికి, మరొక్క నూతన దినములోనికి మమ్మలందరిని మీరు ప్రవేశపెట్టబోతూ ఉన్నారు. నీకే వందనాలు, నీకే కృతజ్ఞతలు. ఎన్ని స్తుతులు చెల్లించిన తక్కువే ప్రభువా. మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. ఎవరు ప్రేమించలేనంతగా మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు. నీకున్న ప్రేమను బట్టి అయ్యా, నీకున్న త్యాగాన్ని బట్టి, నీకున్న ఒక మంచి మనస్సును బట్టి నీకే కృతజ్ఞతలు నాయనా, నీకే స్తుతినైనా, నీకే ఘనత, నీకే మహిమని దేవునికి ఎంతగానో ఘనత మహిమలు చెల్లించాలని ప్రభు నామమున తెలియజేస్తూ ఉన్నాం. దేవానికి స్తోత్రాలైనా. ఈ నెలలో మాకు ఎదురైన సమస్యలు అయ్యా, ఈ నెలలో మాకు కలిగిన ఆపదల నుండి, కష్టాల నుండి అయ్యా మీరు రక్షించి అయ్యా ఈ నెలంతా మీరు కాపాడి మమ్మల్ని అందరినీ తండ్రి మరొక నూతనమైన నెలలోనికి అయ్యా, నూతనమైన దినములోనికి మీరు మమ్మల్ని ప్రవేశపెడుతున్నందుకు నీకే కృతజ్ఞతలని సమయం దేవుని కృతజ్ఞత తెలుస్తూ దేవుని మహిమపరుస్తూ, దేవుని ఆరాధిస్తూ, ఆయన ఆరాధికులుగా, ఆయన బిడలుగా, ఆయన సాక్షిగా ముందుకు వెళదాం. దేవానికి స్తోత్రాలైనా. ఇంతవరకు పలు స్తుతించాం, వాక్యం వినబోతున్నాం. మీ దాసుని శిలువ సాక్షిని మరుగుపరుచుకొని మాకు కావలసిన శ్రేష్టమైన వర్తమానమును మీరు మాకు ప్రసాదించి మాతో మాట్లాడి మహిమ పొంది మమ్మల్ని ఘనపరిచి ఈ ఆత్మతో ఈ ఆశీర్వాదముతో నింపమని ప్రతి ఒక్కరు ప్రార్థిద్దాం. దేవానికి వందనాలు అయ్యా. మీరు మనం ప్రేమించి ఈ శ్రమ దినాల్లోనికి, ఒక వసంత కాలములోనికి, ఒక లెంటు దినాల్లోనికి, ఈ తపస్కాలముల్లోనికి మీరు మమ్మల్ని ప్రవేశపెట్టారు దేవా. స్తోత్రాల దినాల్లో అయ్యా మేమందరమునైనా నీకు అతి సమీపములో ఉంటూ అయ్యా ప్రార్థిస్తూ నిన్ను కొనియాడి అయ్యా నీ యొక్క శిలవ దర్శనాన్ని అయ్యా పొందుకోవడానికి, నీ ప్రత్యక్ష దర్శనాన్ని అయ్యా, నీ పునరుత్థాన దర్శనాన్ని పొందుకొని మహాకృప అయ్యా మాకును, మా కుటుంబాలకు అయ్యా, మా సంఘానికి మీరే అనుగ్రహించి బలపరచుమని ప్రార్థిస్తూ ప్రభును కొనియాడుతూ ఆయన బిడలుగా, ఆయన సాక్షిగా మనమందరం ముందు కొనసాగుదాం అని ప్రార్థిస్తూ దేవుని స్తుతిస్తూ ఉంటుండగా మనమందరము దేవాదేవునికి యొక్క రాత్రికాల వేళలో సమర్పించుకొని సమర్పణ యాగముతో దేవుని మనము స్తుతిస్తూ కొనియాడుతూ ఆయన బిడగా, ఆయన సాక్షిగా, ఆయన రాయబారిగా మనము ముందుకు కొనసాగు వారముగా ఉందాం. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలో నా ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక ఇలలో నా ఏ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా
ఉన్నతమైన స్థితి, ఉన్నతమైన ఆనందం, ఉన్నతమైన తన కరుణ, ఉన్నతమైన తన కటాక్షత, తన సన్నిధిని సభలు పొందుకుందాం. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివా. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివా. నీదు యాగమే నా మోక్ష మార్గము, నీదు యాగమే నా మోక్ష మార్గము. నీ అందే నిత్య జీవము ప్రభువా, నీ అందే నిత్య జీవము. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. అందరూ దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తుండగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన మన మధ్యలో ఉన్న ఎంపిడి సుధాకర్ గారు మన ప్రార్థన నడిపిస్తారు. అందరూ తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి, నీ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. ప్రభువా, గత పగులంతయు దీవించి ఆశీర్వదించి కాపాడిన దేవా, నీకే వందనములు నాయన. నాయన, ఈ రాత్రి వేళ సమయంలో నా తండ్రి సంపూర్ణ రాత్రి నా నాయన మా అందరికీ నా నాయన మనసు మార్చుకున్న తండ్రి, సంపూర్ణ రాత్రి నా తండ్రి వచ్చిన బిడ్డలనల్లా దీవించి ఆశీర్వదించి కాపాడు నా తండ్రి. ప్రభువా నా నాయన, ఈ సంపూర్ణ రాత్రి నా తండ్రి వాక్యం చెప్తుండగా నా తండ్రి, నీ దాసుడు నా తండ్రి ఆయన నోటి బూరగా ఉండి నా నాయన మంచి వాక్యాన్ని మాకు ఫలించే భాగ్యాన్ని దయచేయం తండ్రి. మరి క్రీస్తునందు ప్రేమైన వారలారా, ఈ యొక్క సమయములో, ఈ యొక్క వేళలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును మనము ధ్యానించుకుందాం. అంతకంటే ముందు ఈ యొక్క శ్రేష్టమైన సమయం, శ్రేష్టమైన జీవితం, శ్రేష్టమైనది ప్రసాదించిన ఆ దేవాతి దేవునికి మొట్టమొదటిగా హృదయపూర్వకముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే నిద్ర లెక్క చేయక విశ్వాసముతో, నిరీక్షణతో, ఆశాభావముతో ఈ యొక్క సంపూర్ణ రాత్రి కార్యక్రమంలో పాల్గొన్న మీకందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దైవ జనాంగమా, ఈ యొక్క ఆల్ ప్రేయర్కు సంపూర్ణ రాత్రి కార్యక్రమానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని చదవగా మనమందరము విన్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి, ఈ యొక్క సమయానికి ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము ప్రతిదినము మనము చేయవలసిన పనులు అనే ధ్యానాంశంపై కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. ఏ అంశంపై ధ్యానించబోతున్నామండి? ప్రతిదినము
మనము చేయవలసిన పనులు అనే ధ్యానాంశంపై మనము ధ్యానించబోతూ ఉన్నాం. కనుక ప్రతిదినం మనము ఏ పనులు చేయాలి, ప్రతిదినం ఎలా మనము జీవించాలి, ప్రతిదినం ఎలా బ్రతకాలి, ప్రతిదినం ఏ విధంగా నడవాలి, ప్రతిదినం మనము ఎవరితో సహవాసం చేయాలి, ప్రతిదినం ఎక్కడ మనము గడపాలి అనే విషయంపై పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయములో నీతో నాతో ఆయన సూటిగా మాట్లాడబోతూ ఉండగా మనమందరము శ్రద్ధగా విని విశ్వసించువారుగా ఉండాలని ప్రభునామమున తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, చూడండి, ప్రతిదినం మనము చేయవలసిన మొట్టమొదటి పని, చూడండి, మొట్టమొదటి పని ఏమిటంటే ప్రార్థన చేయవలెను. మనం చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంట? చెప్పండి అమ్మా. ప్రార్థన చేయవలెను. కనుక నా జీవితములో మనము ప్రతిదినము చేయవలసిన పని ప్రార్థన చేయుట గనుక మనమందరము ప్రార్థన చేయువారముగా ఉండాలి. ప్రార్థన అనేది మన జీవితానికి ఒక ఆధారమై ఉన్నది. ప్రార్థన అనేది మన జీవితంలో లేకపోతే మనకు ఎలాంటి ఆధారము లేదు, ఎలాంటి దిక్కు అనేది లేదు. కనుక ప్రార్థననే మనకు ఆధారము, ప్రార్థననే మనకు చూడండి దిక్కుగా ఉంది, ప్రార్థననే మనకు సర్వస్వము గనుక, ప్రార్థననే మన జీవితాన్ని మారుస్తూ ఉంది గనక, అందుకే నా జీవితములో మనమందరం ఎంతగానో ప్రార్థించు వారముగా ఉండాలి. ప్రార్థన లేని జీవితము అది వ్యర్థమైన జీవితము గనుక నా జీవిత విధానములో నీ జీవిత దినచర్యలో మనం ఎంతగానో ప్రార్థించు వారముగా ఉండాలి. ఎలా మనం ప్రార్థించాలి, ఎప్పుడు ప్రార్థించాలి అనేది మనం ఆలోచిస్తే ఆ యొక్క వాక్య భాగాన్ని చివరిలో చూడండి. ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎలా చేయాలంటమ్మా? ఎడతెగక ప్రార్థన చేయాలి. ఎడతెగనగా మరిచిపోకుండా, నిర్లక్ష్యము చేయకుండా మనమందరము ప్రార్థన చేయువారముగా ఉండాలి. ఎప్పుడైతే మనం ఎడతెగగా ప్రార్థిస్తామో ఆయన మన ప్రార్థన అంగీకరించువాడుగా ఉన్నాడు. ఎడతెగగా ఎప్పుడైతే ప్రార్థిస్తావో ఆ ప్రార్థన ఆయన వినువాడుగా ఉన్నాడు. ఎడతెగకుండా నువ్వు ప్రార్థిస్తావో ఆ ప్రార్థన ఆయన విని నీకు కావలసిన ప్రతిఫలం, నీకు కావలసిన ఆశీర్వాదం, నీకు కావలసిన తన సన్నిధి ఆయన మనకు ప్రసాదించువాడుగా ఉన్నాడు. కానీ చాలా మందిని గమనిస్తే ప్రార్థన విషయంలో చాలా మంది నిర్లక్ష్యము కలిగి ఉంటున్నారు. ప్రార్థించుటలో చాలా మంది వెనుకబాటుతనములో ఉంటున్నారు. ప్రార్థించుటలో చాలా మంది నిర్లక్ష్య వైఖరిని కనపరుస్తూ ఉన్నారు. ప్రార్థించుటలో చాలా మంది రకరకాలుగా నిలిచిపోయేవారుగా ఉన్నారు. అలా కాకుండా నువ్వు దేని నిర్లక్ష్యము చేసినా పర్వాలేదు, కానీ ప్రార్థనను నువ్వు నిర్లక్ష్యము చేయకూడదు. నువ్వు దేనిని విడిచిపెట్టినా పర్వాలేదు, కానీ ప్రార్థన జీవితం విడిచిపెడితే నీ జీవితము గుడ్డు సున్నతో సమానముగా మారిపోతూ ఉంది. అలా మారిపోకుండా ఉండాలి అంటే మనమందరం ప్రార్థనను చేతపట్టుకొని, ప్రార్థన ఆయుధాన్ని మనము చేతపట్టుకొని మనము ఎల్లప్పుడూ నిరంతరము ఎడతెగక ప్రార్థించుచు
ప్రభుతో మనము ముచ్చటించు వారముగా ఉండాలి. ప్రార్థన అనగా దేవునితో ముచ్చటించుట, ప్రార్థన అనగా దేవునితో మాటలాడుట. అందుకే మనమందరము దినదినము అన్ని వేళలా ఎడతెగక ఏం చేయాలమ్మా? దేవునితో మనము మాటలాడు వారముగా ఉండాలి. చూడండి, దేనినైనా దేవుడు క్షమిస్తాడేమో కానీ ప్రార్థన లేని జీవితాన్ని దేవుడు మాత్రము క్షమించడు. దేనినైనా ఓర్చుకుంటాడేమో కానీ ప్రార్థన లేని జీవితాన్ని ఎప్పటికైనా ఓర్చుకోడు అని జ్ఞాపకం చేసుకొని క్రైస్తవులుగా పిలబడుతున్న మనం, దేవుని బిడ్డలుగా పిలబడుతున్న మనం చేయవలసిన పని, మొట్టమొదటి పని ప్రార్థన చేసే వారముగా ఉండాలి. చూడండి, చాలా మంది ప్రార్థించండి ప్రార్థించండి అని మనం చెబుతూ ఉంటే చాలా మంది ప్రార్థన చేయలేకపోతున్నారు. నాకు ప్రార్థన రాదు అనువారు చాలా మంది ఉన్నారు. నాకు ప్రార్థన రాదు అంటే దేవుడు నిన్ను ఎప్పటికి కూడా మన్నించడు, క్షమించడు. ఎందుకంటే ప్రార్థన రాదు అంటే నువ్వు దేవునితో మాట్లాడడం నీకు ఇష్టము లేదు అన్నమాట. నాకు ప్రార్థన రాదంటే దేవునితో మాట్లాడము నీకు ఇష్టము లేదు అన్నమాట. నువ్వు ప్రార్థించావు అనుకో, నువ్వు దేవునితో మాట్లాడుతున్నావని అర్థము. నువ్వు దేవునితో మాట్లాడడానికి ఇష్టపడడం లేదు కానీ మనుషులతో విస్తారంగా మాట్లాడడానికి ఇష్టపడుతున్నావు. మనుషులతో విచిత్రమైన మాటలు మాట్లాడడానికి అయితే ఇష్టపడుతున్నావు. మనుషులతో లేనిపోని మాటల గురించి అయితే మాట్లాడుతున్నావు. లోకానుసారమైన మాటలు ఎన్నెన్నో మాట్లాడుతున్నాం. లోకానుసారమైన విధానాన్ని ఎన్నెన్నో మనం వర్ణిస్తూ ఉన్నాం. కానీ ప్రార్థన అంటే మాట్లాడుట దేవునితో, గాని అది నాకు రాదు అంటే నువ్వు దేవునితో మాట్లాడడానికి నీవు ఇష్టపడము లేదని ఆలోచించుకొని ఇక నుంచైనా దేవునితో మాట్లాడడానికి మనం ఇష్టపడు వారముగా, దేవునితో ఏకీభవించడానికి ఇష్టపడు వారముగా, దేవునితో ఉండడానికి ఇష్టపడే వారముగా, దేవునితో నడవడానికి ఇష్టపడే వారముగా ఉంటే తగిన వేళలో దేవులందరినీ ఆశీర్వదిస్తూ ఉన్నాడని నమ్మి ఆయన ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం. దేవుని యొక్క మహాకృపను బట్టి మనమందరం శ్రమ దినాల్లోకి వచ్చాం. వచ్చిన మనమందరం ఎక్కువగా ప్రార్థనలో గడపడం, ప్రార్థనలో ఏకీభవించడం, ప్రార్థనలోనే ఉండడమే మన జీవితాన్ని మనం ఎంచుకొని ఈ దినాలు మరి ఎక్కువగా ప్రార్థించుచు మన పనిని మనము కొనసాగించు వారముగా ఉండాలి. ఈ లోకములో ఎన్నో పనులు నీకు ఉండొచ్చు. నేను పనులు లేవని చెప్పడం లేదు, ఎన్నో పనులు ఉంటాయి. అన్ని పనుల కంటే మొట్టమొదటి పని నా పని ప్రార్థించుటయే. నా దినచర్యలో మొట్టమొదటి పని ఏమిటి అంటే ప్రార్థన అనేది మనము అలబరుచుకోవాలి. నీ దినచర్యలో మొట్టమొదటిగా ఏది ఉంచుకోవాలి అంటే ప్రార్థనను ఉంచుకొని నీ ప్రార్థనతోని దినాన్ని ప్రారంభించాలి, ప్రార్థనతోనే దినాన్ని మనము ముగించాలి. నువ్వు లేచిన వెంటనే ప్రార్థన చెయ్యాలి. తర్వాత దినమంతా కాపాడినందుకు పండుగల సమయంలో కూడా దేవునికి ప్రార్థన చేస్తూ కృతజ్ఞతాహుతులు చెల్లిస్తూ దినాన్ని మనము ముగించుకుని వారముగా ఉండాలి. కనుక ఏ పని చేసిన ప్రారంభములో ప్రార్థన చెయ్యి, ముగింపులో ప్రార్థన చెయ్యి. నువ్వు ఎక్కడికైనా ప్రయాణం వెళుతున్నప్పుడు ప్రార్థన చేసుకో. మరలా క్షమకరంగా నీ ఇంటికి చేరిన తర్వాత మరలా దేవునికి ప్రార్థన చేయడము అది మనకెంతైనా అవసరత అని మనం ఎరిగి నా క్రైస్తవ జీవితములో మనకుండవలసిన ఈ లక్షణాలు, మనకుండవలసిన ప్రార్థన విధానాన్ని నేర్చుకోవడమే నిజమైన క్రైస్తవ జీవితం, నిజమైన విశ్వాస జీవితం అని మనమందరము ఎరుగువారముగా ఉండాలి. తర్వాత రెండో చూడండి, ప్రతిదినం మనం చేయవలసిన రెండవ పని ఏమిటంటే ప్రభునందు ఆనందించాలి. మనం చేయవలసిన రెండో పని ఏంటంట ప్రభునందు మనము ఆనందించాలి. కనుక దేవుడు ఏమంటున్నాడండి, నా యందు
ఆనందించుడి అని సెలవిస్తూ ఉండగా మనమందరము కూడా ప్రభునందు మనమందరము ఆనందించాలి. కానీ మనమేం చేస్తున్నాం? ఎల్లప్పుడు మనము ప్రభునందు ఆనందించలేకపోతూ ఉన్నాం. లోకమునందు ఆనందిస్తున్నాం, మనకున్న సర్వస్వమునందు ఆనందిస్తూ ఉన్నాం. నీకున్న యావదాస్తి యందు నువ్వు ఆనందిస్తూ ఉన్నావు, నీకున్న పలుకుబడిని బట్టి ఆనందిస్తూ ఉన్నావు, నీకున్న వాటిని బట్టి ఆనందిస్తున్నావు. కానీ ప్రభునందు మాత్రము నీవు నేను ఆనందించలేకపోతూ ఉన్నాం. ఈ లోక ఆనందము కంటే, ఈ లోకములో ఉన్న మనుషుల యందు ఆనందించుట కంటే ప్రభునందు ఆనందించుటయే మనకు శ్రేయస్కరము. ప్రభునందు ఆనందించుటయే మనకు దీవెనకరము. ప్రభునందు నిలిచి ఉండుటయే మనకు నెమ్మది. ప్రభునందు ఉండుటయే మన జీవితానికి అది మూలాధారము అని ఎరిగి ప్రభునందు మాత్రమే మనము ఆనందిద్దాం. ప్రియ నేస్తమా, ప్రియ బిడలారా, ప్రియ కుమారులారా, ప్రియ కుమార్తెలారా, ఇంతవరకు ప్రభునందు ఆనందించలేక నీ యొక్క మొండితనాన్ని కనపరుస్తున్నావేమో, ప్రభునందు ఆనందించలేక నీ మూర్ఖతను కనపరుస్తున్నావేమో, ప్రభునందు ఆనందించలేక నీ అవిశ్వాసాన్ని కొనసాగిస్తున్నావా? ఈ దినాన వదిలిపెట్టు. ప్రభునందు ఆనందించలేక నీవు లోకములోనే జీవిస్తుంటే ఇక లోకానుసారమైన విధానాన్ని వదిలిపెట్టు. ప్రభునందు ఆనందించడానికి నీకేదైనా అడ్డు వస్తూ ఉంటే అడ్డును ఈ సమయములో నువ్వు తొలగించుకోవాలి. ప్రభునందు ఆనందించడానికి నీ గర్వము నీకు అడ్డొస్తుందా? ఆ గర్వాన్ని అణిసివేసుకో. ఒకవేళ ప్రభునందు ఆనందించడానికి నీలో ఉన్న అహంకారం అడ్డొస్తుందా? అహంకారాన్ని దినాన త్రుంచి వేసుకో. ప్రభునందు ఆనందించడానికి నీలో ఉన్న పాపం అడ్డు వస్తూ ఉందా? ఆ పాపాన్ని ఈరోజు వదిలిపెట్టు. ప్రభునందు ఆనందించడానికి నీలో ఉన్న అంధకార క్రియలు అడ్డుగా వస్తున్నాయా? ఇది నా అంధకార క్రియలన్నిటినీ యేసు నామమున లయపరుచుకొని ప్రభునందు ఆనందించు. ఒకవేళ ప్రభునందు ఆనందించడానికి ఒకవేళ లోకములో ఉన్నవన్నీ కూడా అడ్డొస్తూ ఉంటే వాటన్నిటిని ప్రభు నామములో తొలగించుకొని, మనకు అడ్డుగా ఉన్న వాటిని తొలగించుకొని మనమందరము ప్రభునందు మాత్రమే ఆనందించు వారముగా ఉండాలి. అందుకే వాక్య భాగం చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఎల్లప్పుడు ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఎల్లప్పుడు ప్రభునందు ఆనందించుడి. ఏం చేయాలంటమ్మా? ఎల్లప్పుడు అనగా అనునిత్యము, అన్ని సమయాలు ఏం చేయాలంట? ప్రభునందు మాత్రమే మనము ఆనందించాలి. మరలా చెప్పుదును ఆనందించుడి. కనుక ప్రభునందు మాత్రమే మనం ఆనందించాలి. ఈ లోకములో ఆనందము అంతలో ఉంటుంది, అంతలో పోతూ ఉంది. చూడండి, మనుషుడు కొద్ది నిమిషాల ఆనందము కొరకు శాశ్వతమైన ఆనందాన్ని వదిలిపెడుతూ ఉన్నాడు. కొద్ది నిమిషాల ఆనందం కొరకు లేనిపోని పాపములు చేసి ఆ పాపాన్ని మూట కట్టుకొని మరణాన్ని కొని తెచ్చుకుంటూ ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడలారా, ఈ లోకములో ఉన్న ఆనందము నీకు శాశ్వతము కాదు. మనుషులు ఇచ్చే ఆనందము నీకు శాశ్వతము కాదు. దేవుడిచ్చే ఆనందము నీకు శాశ్వతం. అందుకే దేవుడిచ్చే ఆనందాన్ని మనం పొందుకొని ప్రభునందు మాత్రమే మనమందరము ఆనందించొచ్చు. ఆయన సన్నిధిలో మనము గంతులు వేస్తూ, ఆయన సన్నిధిలో మనము ఆయనకు ఎల్లప్పుడూ లోబడి జీవించే వారముగా మనమందరము ఉండాలి. తర్వాత ప్రతిదినం మనం చేయవలసిన 3వ పని ఏమిటి అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏం చేయాలంటమ్మా? ప్రతిదినం మనం చేయవలసిన 3వ పని ఏంటంట? ప్రతిదినం ఎవరి కృతజ్ఞతలు చెల్లించాలి?
దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకు చెల్లించాలి? ఆయన నిత్యం నిన్ను కాపాడుతున్నందుకు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతిరోజు నిన్ను కాపాడుతున్నందుకు దేవునికి నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ నెలల్లో కాపాడినందుకు దేవునికి నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. గడిచిపోయిన సంవత్సరం అంతా కాపాడినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనందరికీ కూడా ఈ శ్రమ దినాల్లో ప్రవేశపెట్టినందుకు దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించు వారముగా ఉండాలి. కానీ ఈ మన దినచర్యలో దేవుని కృతజ్ఞతాస్తుతులను చెల్లించుట మనలో ఉంచుకోవాలి. మన దినచర్య, మన పనిలో దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము ఎంతో ప్రాముఖ్యము. ఎంత ప్రాముఖ్యము అంటే చెప్పలేనంత ప్రాముఖ్యం. గనుక నేను మన యొక్క పనిలో దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. కనుక మనం అనుకోవచ్చు, కృతజ్ఞత చెల్లించుట ఎవరి యొక్క చిత్తం అంట? దేవుని యొక్క చిత్తం. గనక దేవుని చిత్తం నెరవేరుస్తూ అన్ని సమయాలలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. చూడండి, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. చదవండి. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఒక విషయము కాదు, 2 విషయాలు కాదు, 3 విషయాలు కాదు, ప్రతి విషయమందు. ఏ విషయం అంటమ్మా? ప్రతి విషయమందు. దేవుని జీవితంలో ఏ విషయం చేశాడో, ఏ పని చేశాడో ఆ విషయమందు ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది చాలా అవసరత. కృతజ్ఞత లేని జీవితము దేవునికి ఇష్టము లేని జీవితము. కృతజ్ఞత లేని జీవితాన్ని దేవుడు తృణీకరించువాడుగా ఉన్నాడు. కృతజ్ఞత లేని జీవితము చూడండి, అది వ్యర్థమైన జీవితమే. కృతజ్ఞత లేని జీవితం అది పనికిమాలిన జీవితము. కృతజ్ఞత లేని జీవితము నీతి లేని జీవితము. కృతజ్ఞత లేని జీవితము నీతిమాలిన జీవితము. కృతజ్ఞత లేని జీవితము అది అంధకార సంబంధమైన జీవితము. గనుక అలాంటి జీవితం మనము కలిగి ఉండక, అలాంటి జీవితాన్ని ఇదినాన్న వదిలిపెట్టి మనమందరము దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ కృతజ్ఞత గలవారముగా మనము జీవించాలి. తర్వాత అంటాడు, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఎవరి చిత్తం అంట? దేవుని యొక్క చిత్తం. కనుక ప్రియనేస్తమా, నువ్వు దేవుని చిత్తం నెరవేరుస్తున్నావా? మనుషుల యొక్క చిత్తం నెరవేరుస్తున్నావా? లేకపోతే నీ స్వచిత్తాన్ని అనగా నీ సొంత చిత్తాన్ని అమలు చేస్తున్నావా? ఒకసారి ఆలోచన చేసుకో. మనుషుల చిత్తాన్ని నువ్వు అనుసరిస్తుంటే మానుకో. అది సిగ్గులేని జీవితం. మనుషుల చిత్తం నెరవేర్చడం అది సిగ్గులేని జీవితం. అలాగే నీ స్వచిత్తాన్ని నెరవేరుస్తున్నావా అంటే నీ స్వచిత్తము అది పనికి మాలిన చిత్తము. గనుక అలాంటి చిత్త ప్రకారంగా జీవించక దేవుని యొక్క చిత్త ప్రకారముగా, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా జీవించాలి. ఆయన చిత్త ప్రకారంగా జీవిస్తే ఆయన చిత్తములు క్షేమకరంగా ఉంటావు. ఆయన చిత్త ప్రకారంగా జీవిస్తే నీ జీవితము పూలబాటగా దేవుడు మారుస్తున్నాడు. ఆయన చిత్త ప్రకారంగా జీవిస్తే నీ జీవితము ఫలభరితమైన జీవితంగా మారుస్తున్నాడు. ఆయన చిత్త ప్రకారంగా జీవిస్తే నీ జీవితము ఆనందకరంగా మారుస్తున్నాడు. ఆయన చిత్త ప్రకారంగా జీవిస్తే నీ జీవితము ఒక ఉన్నతమైన స్థితిలోనికి ఆయన తీసుకువెళుతున్నాడని ఎరిగి ఆయన చిత్త ప్రకారంగా మనము జీవించుచు ఆయనకే మనం కృతజ్ఞులుగా ఉందాం. ఎవరికి కృతజ్ఞులుగా ఉండవలసి అక్కరం లేదు. ఏ మనుషునికి లోబడవద్దు, ఏ మనుషునికి భయపడవద్దు. దేవునికి భయపడు, దేవునికి మాత్రమే లోబడు, దేవునికి మాత్రమే కృతజ్ఞత చెల్లించు, దేవుని మాత్రమే తలంచు.
దేవుడు నిన్ను మరవక ఎడబాయక నిన్ను దేవుడు తోడుగా ఉండి ఎంత నడిపించే గొప్ప దేవుడు మన దేవుడు అని నమ్మి ఆ దేవునిపై మనం ఆధారపడి జీవించు వారముగా ఉండాలి. తర్వాత ఈ ప్రతిదినం మనం చేయవలసిన 4వ పని ఏమిటంటే మొక్కుబడులు చెల్లించాలి. మనము ప్రతిదినము చేయవలసిన 4వ పని ఏంటంట, మొక్కుబడులను మనము చెల్లించాలి. కనుక ప్రతిదినం ఎన్నెన్నో పనులు చేస్తున్నాం. మనకిష్టమైన పనులు ఎన్నో చేస్తున్నాం, దేవునికి ఇష్టం లేని పనులు ఎన్నో చేస్తున్నాం, దేవునికి వ్యతిరేకమైన పనులు ఎన్నో చేస్తూ నేను నీతిమంతుడను నీతిమంతురాలను గొప్పలు చెప్పుకున్న వారు చాలా మంది ఉన్నారు. చాలా మంది ఎవరి విధానంలో వారు వెళుతూ ఎవరి ఆలోచనలు బట్టి వారికి వారే గొప్పలు చేసుకుంటూ వారికి వారే ఉన్నతమైన వారమని చెప్పుకుంటూ ఎవరికి వారే మేమే సమాజంలో మమ్మల్ని మించిన వారు లేరు అని చెప్పుకుంటూ జీవించేవారు సమాజంలో చాలా మంది ఉన్నారు. అలా మనం అనుకోకుండా మనమందరము కూడా ప్రతిదినము చేయవలసిన పని దేవునికి మనము మొక్కుబడులు చెల్లించాలి. దేవుని దీవించిన కొలది, దేవుని ఆశీర్వదించిన కొలది నువ్వేం చేయాలంట, దేవునికి నీవు మొక్కుబడులు చెల్లించే వ్యక్తిగా ఉండాలి. ఏ రోజైనా నువ్వు దేవుని మొక్కుబడులు చెల్లించావా? ఏ రోజైనా ప్రతిదినము దేవుని దీవించిన కొలది ఏ రోజైనా నువ్వు కానికిచ్చావా అంటే ఇవ్వలేని స్థితిలో మనమందరము ఉన్నాం. కానీ ఈరోజు మనలో ఒక మార్పు రావాలి. వస్తున్నాం వెళ్ళిపోతున్నాం కాదు, దేవుని మందికి వచ్చిన నీవు మనలో మార్పును తీసుకొచ్చుకోవాలి. దేవుని సహవాసం వస్తున్న నీవు, వెళుతున్న నీవు ఏదో ఒకటి నేర్చుకుని వెళ్ళాలి. వస్తున్నామమ్మా వెళ్తున్నామమ్మా అన్న రీతిగా వెళ్ళకుండా మనమందరము ఏదో ఒకటి దేవుని నుండి పొందుకొని ఏదో ఒకటి దేవుని సన్నిధిలో నేర్చుకొని ఏదో ఒకటి ప్రభు ద్వారా ఖచ్చితంగా శాశ్వతమైనది పొందుకొని మనం ముందుకు సాగిపోయే వారముగా ఉండాలి. అందుకే దైవ గ్రంథంలో చూస్తే చాలా మంది దేవునికి మొక్కుబడులు చెల్లించిన వారు ఉన్నారు. వారిలో ఒకరి జ్ఞాపకం చేసుకుంటే కీర్తనకారుడు దావీదు దేవునికి మొక్కుబడులు ప్రతిదినము చెల్లించిన వాడుగా ఉన్నాడు. చూడండి కీర్తనల గ్రంథం 61వ కీర్తన 8వ వచనం చూస్తే అతడు ఏ విధంగా దేవునికి మొక్కుబడులు చెల్లించాడో, ఏ విధంగా దేవునికి కృతజ్ఞుడిగా జీవించాడో ఆ వాక్య భాగం చదవండి. దినదినము నా మొక్కుబడులను నేను చెల్లించునట్లు నీ నామమున నిత్యము కీర్తించెదను. చూడు ప్రేమైన దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నాడు, దావీదు మాట్లాడుతున్నాడు. దినదినము నా మొక్కుబడులను నేను చెల్లించునట్లు నీ నామమును నిత్యము కీర్తించదను. దేవుని నామా నిత్యము కీర్తిస్తూ ఏం చేస్తున్నాడంట, దినదినము దేవునికి మొక్కుబడులు చెల్లిస్తున్నాడు. మనం కూడా దేవుని యొక్క నామాన్ని నిత్యము కీర్తించాలి. నిత్యము ధ్యానిస్తూ మనమందరము దినదినము దేవునికి మొక్కుబడులను మనము ఖచ్చితముగా చెల్లించు వారముగా ఉండాలి. కనుక ప్రార్థన అనేది మన జీవితంలో ఎప్పటికీ మర్చిపోకూడదు. మొక్కుబడులు చెల్లించడం అనేది మన జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోకుండా దేవుని నామాన్ని నిత్యము కీర్తించుచు, దేవుని యొక్క నామాన్ని నిత్యము ధ్యానించుచు, దేవుని నామాన్ని నిత్యము స్మరణ చేసుకుంటూ దేవునికి మనము ఖచ్చితంగా మొక్కుబడులను కీర్తనకారులాగా చెల్లించి, కీర్తనకారులాగా ఆయన నామాన్ని కీర్తిస్తూ మన యొక్క జీవితాన్ని మనమందరము ముందుకు కొనసాగించు వారముగా ఉండాలి. తర్వాత 5వ విషయం చూడండి, ప్రతిదినము మనము చేయవలసిన 5వ పని దేవునికి ఇష్టమైన కార్యము చేయాలి. ప్రతిదినం మనం ఏం చేయాలంటే అమ్మ, దేవునికి ఇష్టమైన కార్యము మాత్రమే చేయాలి, కానీ అయిష్టమైన కార్యాలు పనులు మనము చేయకూడదు. ఒకసారి ఆలోచించుకో,
నీ జీవితంలో దేవునికి ఇష్టమైన కార్యాలు చేశావా ఇంతవరకు? లేక దేవునికి అయిష్టమైన కార్యాలు చేశామా అనేది ఒక్కసారి మనము ఆలోచించాలి. మన జీవితంలో ఎన్ని సంవత్సరాలు గడుస్తున్నాయో మనకు తెలుసు. నీకు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో తెలుసు. ఎన్ని సంవత్సరాలలో నువ్వు ముందుకు వెళుతున్నావో తెలుసు. నువ్వు జీవించిన సంవత్సరంలో, నువ్వు జీవించిన జీవితంలో దేవునికి ఎంతగా ఇష్టమైన కార్యం చేశావు, దేవునికి ఎంతగా అయిష్టమైన కార్యం చేశావో ఒక్కసారి మనము పరిశీలన చేసుకుందాం. నువ్వు రోజు ఆయనకి అయిష్టమైన కార్యాలు చేస్తున్నావా? మానుకుంటే మంచిది. మానుకొనకపోయావనుకో ఆయనని తల బద్దలు చేయవాడిగా ఉన్నాడు. దేవునికి అయిష్టమైన కార్యాలు చేస్తున్నావా? నీకు రాబోతూ ఉంది మరణం అనేది రాబోతూ ఉంది. దేవునికి అయిష్టమైన కార్యాలు చేస్తున్నావా? నీకు పతనం అనేది రాబోతూ ఉంది. దేవునికి అయిష్టమైన కార్యాలు చేస్తున్నావా? నువ్వు ఇబ్బందులు పాలు కాక తప్పదు. దేవునికి అయిష్టమైన కార్యం చేస్తున్నావా? నీ నాశనం నువ్వే కొని తెచ్చుకుంటున్నావు అని తెలుసుకొని దేవునికి అయిష్టమైన కార్యాలు మనము ఇక నుంచి చేయక దేవునికి ఇష్టమైన కార్యములు చేద్దాం. దేవునికి ఇష్టమైన పనిని జరిగిద్దాం. దేవునికి ప్రీతికరమైన పనిని జరిగిద్దాం. దేవుని ఎదుట మనమందరం మంచి పనులు చేద్దాం. మంచి పని చేయకుండా చెడు పని చేస్తూ చెడువానగా జీవిస్తూ ఉంటే నీలో ఉన్న చెడు నిన్ను చెరిపివేయక ముందే, నీలో ఉన్న చెడు నిన్ను పాడు చేయక ముందే, నీలో ఉన్న చెడు నిన్ను పతనానికి తీసుకువెళ్ళక ముందే మనలో ఉన్న చెడుతనాన్ని, మనలో ఉన్న చెడ్డ క్రియలను, మనలో ఉన్న చెడ్డ తలంపులను ఈ దినాన మనమందరము వదిలిపెట్టు వారముగా ఉండాలి. అందుకే దైవవాక్యములు చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం గమనిస్తే అక్కడ యేసు ప్రభుల వారు మనం చూస్తున్నాం. యేసు ప్రభుల వారు తన తండ్రికి ఇష్టమైన కార్యం చేసిన వాడిగా ఉన్నాడు. తన తండ్రికి ఇష్టమైన పని జరిగించాడు, కానీ అయిష్టమైన పని జరిగించనే లేదు. యేసయ్యలాగా మనం కూడా దేవునికి ఇష్టమైన కార్యములు మాత్రమే చేయాలి. చదవండి యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనము చదవండి. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. చూడండి, యేసుప్రభులు వారు అంటున్నారు, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. చూడండి, కుమారుడైన దేవునికి తండ్రి అయిన దేవుడు తోడుగా ఉన్నాడు. కుమారుడైన దేవుణ్ణి తండ్రి అయిన దేవుడు పంపాడు. పంపడం మాత్రమే కాదు, ఆయన తన కుమారునికి తోడుగా ఉన్నాడు. తన కుమారునికి తోడైన దేవుడు మనకు కూడా తోడుగా ఉంటున్నాడు. ఈ రోజు నువ్వు బ్రతుకుతున్నావంటే ఆయన తోడు నీ మీద ఉంది. ఆయన తోడును కలిగి ఉన్నావు గనక బ్రతుకుతున్నాం. ఆయన తోడు అనేది లేకపోయి ఉంటే ఎప్పుడో మనం మృతులమైపోయే వారము. ఈరోజు ఈ యొక్క సహవాసం కూర్చున్నామంటే దేవుని యొక్క తోడు మనకుంది, దేవుని యొక్క కాపుదల మనకుంది, దేవుని యొక్క సన్నిధి మనతో ఉంది అని మనం ఎంచాలి. కానీ అది ఎంచకుండా నా బలం వల్ల బ్రతుకుతున్నా అనుకుంటున్నావా? నీ భక్తి వలన బ్రతకడము లేదు, నీ అందం వలన బ్రతకడము లేదు, నీ ఆస్తుల వలన బ్రతకడము లేదు, నీకున్న ధనం వలన బ్రతకడము లేదు, నీకున్న యావదాస్తి వలన బ్రతకడము లేదు. ఏది నిన్ను బ్రతికించలేదు. నీకున్నవి ఏది కూడా బ్రతికించలేదు. నీకున్న జ్ఞానం నిన్ను బ్రతికించలేదు, నీకున్న బలము నిన్ను బ్రతికించలేదు. నీ వెనక ఉన్న బలగము కూడా, నీ వెనక ఉన్న నీ వంశీకులు కూడా ఎవరు బ్రతికించలేరు. కానీ బ్రతికించువాడు దేవుడే. అందుకే ఆయననే మనము కలిగి జీవించాలి. ఆయన తోడును మాత్రమే కలిగి జీవించడము నీకు నాకు ఎంతైనా అవసరత. చదవండి కిందికి. ఆయనకు ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును. చూడండి, తన తండ్రికి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదునని ఎవరంటున్నారు? యేసు ప్రభుల వారు అంటూ ఉన్నారు. అందుకే మనం కూడా ఒక తీర్మానం తీసుకోవాలి రాత్రి వేళలో, దేవా ఎల్లప్పుడు నీకు ఇష్టమైన కార్యములు చేస్తాను ఆయన.
ఎల్లప్పుడూ నీకు ప్రీతికరమైన పని చేస్తాను అని ఒక తీర్మానం ఈ సమయంలో మనమందరము తీసుకుందాం. కనుక ఈ సమయంలో మీరందరూ చెప్పాలి, మీరందరూ కూడా ఒకే తీర్మానం తీసుకోవాలి. ఏమిటంటే, దేవా నీకు ఇష్టమైన కార్యమే చేస్తాను, ఈ రోజు నుండి నీకు ఇష్టమైన పని చేస్తానని ఒక తీర్మానాన్ని మనమందరము తీసుకుందాం. కనుక ఈ సమయం అందరూ కూడా ఈ సమయంలో మీరందరూ చెప్పాల్సిన మాట, దేవా నీకు ఇష్టమైన కార్యమే చేస్తాను అనే మాట మీరందరూ కూడా అందరూ గట్టిగా పలకాలని ప్రభు నామమున తెలియజేస్తూ ఉన్నాం. అందరూ పలకాలి, దేవా నేను నీకు ఇష్టమైన కార్యమును మాత్రమే చేస్తాను, నీకు ఇష్టమైన పని మాత్రమే చేస్తాను, నీకు అయిష్టమైన పని నేను ఎప్పటికీ ఎన్నటికీ చేయను అని నేను వేడుకుంటున్నాను. దేవా నీకే స్తోత్రమని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కనుక ఈ సమయంలో ఇలా తీర్మానం తీసుకున్న మీరందరూ కూడా ఇక నుంచి ఒకవేళ ఇంతవరకు తెలుసో తెలియక దేవునికి అయిష్టమైన పని చేసి ఉండవచ్చు, ఈ సమయం నుండి దేవునికి ఇష్టమైన పని చేద్దాం. ప్రీతికరమైన పనిని చేస్తూ దేవుని యొక్క సన్నిధిలో మాట ఇచ్చిన మనం మంచి పని చేసే వ్యక్తులంగానే ఉండాలి, కానీ చెడు పని చేయడానికి ఎప్పటికీ మనము పూనుకోనకూడదని ప్రభు నామమున తెలియజేస్తూ ఉన్నాం. తర్వాత చివరిగా చూడండి, ప్రతిదినం మనం చేయవలసిన 6వ పని ఏమిటంటే యేసును వెంబడించాలి. మనం చేయవలసిన 6వ పని ఏంటంటమ్మా, యేసును మనము వెంబడించాలి. ఎలా వెంబడించాలి, ఏ విధంగా వెంబడించాలి అనేది మనం ఆలోచన చేస్తే చూడండి, లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనం చూస్తే అక్కడ నీవు నేను యేసును ఎలా వెంబడించాలో, ఏమెత్తుకొని వెంబడించాలో అక్కడ మనం చూస్తున్నాం. చదవండి. మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని, చూడండి, మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనను ఏమంటున్నాడండి, నన్ను వెంబడింపగోరిన ఎడల ఏం చేయాలంట, తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. కనుక మనము తన సిలువనెత్తుకొని ఎవరు వెంబడించాలంటమ్మా, యేసును మనము వెంబడించు వారముగా ఉండాలి. ఇంతవరకు యేసును వెంబడించలేకపోయావేమో, ఈ శ్రమ దినాల్లోనైనా ఆయన సిలువనెత్తుకొని మనమందరం ఆయనను ఎంతగానో వెంబడించు వారముగా ఉండాలి. ఆయన యొక్క శ్రమలలో మనము పాలి భాగస్థులము కావాలి. ఆయన నీ కొరకు శ్రమ పడ్డాడు, నీ కొరకు నా కొరకు వేదన పొందాడు. ఆ యొక్క వేదన ఆయన శ్రమలలో మనము పాలి భాగస్థులము కావాలి. పాలి భాగస్థులం కావాలంటే తన సిలువనెత్తుకొని మనమందరము యేసయ్యను వెంబడించు వారముగా ఉండాలి. ఇంతవరకు యేసయ్యను నువ్వు వెంబడించలేకపోతున్నావా? నామకార్థంగా వెంబడిస్తూ ఉన్నావా? నామకార్థమైన ఆ యొక్క విధానాన్ని వదిలిపెట్టి ఇక నుంచైనా భక్తిపూర్వకముగా యేసయ్యను మనం వెంబడిద్దాం. లోకాన్ని వెంబడిస్తున్నావా? మానుకో. మనుషులు వెంబడిస్తున్నావా? మానుకో. అలాగే నీకు ఇష్టమైన వారిని వెంబడిస్తున్నావా? మానుకో. పరపురుషుని వెంబడిస్తున్నావా? మానుకో. పరస్త్రీని వెంబడిస్తున్నావా? మానుకో. నీ కోరికలు తీర్చుకోవడానికి ఎవరెవరిని వెంబడిస్తున్నావో అది మానుకో. ఇక నుంచైనా నువ్వు దేవుని మాత్రమే వెంబడించు, దేవుని మాత్రమే సేవించు, దేవునితోనే నడువు. అదే నీ జీవితానికి మూలము, అదే నీ జీవితానికి దీవెన, అదే నీ జీవితానికి గమ్యము, అదే నీ జీవితానికి ఆశీర్వాదం ఎంచుకొని ఈ యొక్క రాత్రి కాల వేళ నుంచి అయినా మనమందరము కూడా క్రీస్తును ఖచ్చితంగా వెంబడించడానికి ఒక తీర్మానాన్ని మనము, ఒక కట్టుబాటును మనము తీసుకొని ముందుకు వెళ్ళి
వారిగా ఉండాలి. కనుక ప్రతిదినం మనం చేయవలసిన పనులు 6 పనులు దేవుడు మనకు తెలియజేశాడు. ఈ 6 పనులు ఖచ్చితంగా మనము చేయాలి. ఏ పని చేయకపోయినా పర్వాలేదు, కానీ ఈ పనులు చేస్తూ దేవునికి ప్రీతికరమైన బిడ్డగా, ప్రీతికరమైన కుమారుడిగా జీవిస్తూ యేసయ్యను మాత్రం వెంబడించడం మాత్రం మానుకునవద్దండి. ఎప్పుడు కూడా నీ జీవితాంతం, నీ గొంతుల ఊపిరిన్నంత వరకు, ఆత్మ నీలో ఉన్నంత వరకు, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా, తుఫాన్ లాంటి సమస్యలు ఎన్ని వచ్చినా, భీకరమైన యుద్ధాలు మన మీదకి లేచిన చివరి శ్వాస వరకు యేసును మాత్రం వెంబడించడము మానుకోకుండా వెంబడిస్తూనే ఉందాం. ఆయనతోనే కొనసాగించుచు ఆయన అడుగులో అడుగు వేసి మనము జీవిద్దాం. కనుక లోకములో మనం అడుగులు వేయకుండా, పాపములో అడుగులు వేయకుండా ప్రభులో మనం అడుగులు వేసి, ఆయన అడుగులో అడుగు వేసి మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. మన ప్రయాణాన్ని ప్రభుతోనే కొనసాగిద్దాం. మన జీవితాన్ని ప్రభుతోనే కొనసాగిద్దాం. మన జీవితాన్ని ప్రభుతోనే ముగించుకొని ప్రభు యొక్క సాక్షిగా మనమందరం మార్చబడి, ఆయన శిలువ సాక్షిగా మార్చబడి, ఆయన పునరుత్థాన సాక్షిగా మనం మార్చబడి, ఆయన ఇచ్చే గొప్ప వరం, ఆయన ఇచ్చే గొప్ప ఆనందం ఈ దినాన మనం పొందుకొని మనమందరం తన శిలువనెత్తుకొని యేసయ్యను ఖచ్చితంగా వెంబడించలేని స్థితిలో నువ్వు ఉంటే ఆ స్థితిలో లేపబడి ఆయనతోనే నివసిస్తూ, ఆయనతోనే ఏకీభవిస్తూ, ఆయన్నే సేవిస్తూ, ఆయన గొప్ప కరుణ, ఆయన కటాక్షను పొందుకొని గొప్ప విశ్వాసం, నిరీక్షణ, ఆశాభావంతో జీవించొచ్చు. మనం దినదినం చేయవలసిన పనులన్నిటినీ చక్కగా చేస్తూ, వీటిని మనము తలస్తూ ధ్యానిస్తూ, విన్న పనులను మాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఈ 6 పనులు ఖచ్చితంగా మన ఆత్మీయ జీవితంలో చేస్తూ ప్రభువుకు లోబడి, ఆయన కుమారుడుగా, కుమార్తెగా, ఆయన దాసురాలుగా మనమందరం ముందుకు కొనసాగు వారముగా ఉందాం. ప్రార్థించుకుందాం. తలలు వంచండి, ప్రార్థించుకుని దేవుడి చిన్నతమైన తన కరుణ, తన కటాక్షత, తన సన్నిధిని, తన ఆశీర్వాదం, తన వాగ్దానాన్ని ఈ సమయంలో పొందుకుందాం. దేవానికి వందనాలు. మీరు మాతో మాటల ప్రతి మాటబడి స్తోత్రాలు. మేమందరి వాక్య ప్రకారంగా జీవించే మహాకృప దయచేయండి. ప్రతిదినం మేము ఏ పనులు చేయాలో ఆ పనులన్నిటిని మీరు ఆత్మీయంగా, పరిశుద్ధంగా మాకు నేర్పారు. వాటిని మేము మర్చిపోక వాటిని చేస్తూ, ఆ పనిని జరిగిస్తూ, మేము నీ బిడ్డగా, నీ సాక్షులుగా ఉండడానికి గొప్ప ధన్యత మాకు ప్రసాదించమని అందరూ ప్రార్థిస్తూ ఉండగా, ప్రార్థన మన మధ్యలో ఉన్న రాజరత్న సత్యము సుజాతమ్మ గారు మన ప్రార్థన నడిపిస్తారు. మమ్మీని కానీ కిలుగా ప్రేమించిన మా మహా గొప్ప దేవానికి స్తోత్రములు తండ్రి. అవును ప్రభువా, ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు నీ కాపుదలుగా, నీ భద్రతని మాకందరికీ ప్రసాదించిన గొప్ప దేవానికి స్తోత్రం. నీ ఘనమైన, శ్రేష్టమైన, నీ పరిశుద్ధమైన, నీ ఉన్నతమైన నీ సన్నిధానంలో మమ్మల్ని అందరిని సజీవులకు ఉంచిన గొప్ప దేవ నీకు స్తోత్రములు నా తండ్రి. అవును ప్రభా, నూతన సంవత్సరం నుండినైనా ఈ యొక్క 2వ నెలలో నా ప్రభా, ఫిబ్రవరి నెలంతానైనా మమ్మల్ని చివరి గడియలో ఉంచినందుకు నీకు వందనములు, నీకు స్తోత్రములనైనా. చివరి సమయంలో ఉన్నాం ప్రభువా తండ్రి. మరొకసారి ఈ సమయం ఉన్నా తండ్రి, ఈ సమయం చూడలేక, ఈ గడియ చూడలేక ఎంతో మందినైనా కాలగర్భములో కలిసిపోయి